నమస్తే వి3 న్యూస్. ప్రపంచం మొత్తం వేగంగా పరుగులు పెడుతుంది. ఒక్కోసారి ఒక్కోలాగా ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. మొన్నటిదాకా వర్షాల కారణంగా ఎంతోమంది ముగ్గు బాధితులు ఎన్నో ఇబ్బందులు పడడం చూశాం. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒక విపత్తు కరోనా అని చెప్పవచ్చు. ఇట్లాంటి విపత్కర సమయంలో అపర మేధావులు ఎంతోమంది పుట్టుకొస్తారు. ఇందులో భాగంగా NSUI రంగారెడ్డి జిల్లా సెక్రటరీ రంజిత్ మనతో ఉన్నారు. వారితో అడిగి ఎన్నో అంశాలపైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం, ఎలా ఉన్నారు? మీ ఇంట్రడక్షన్ చెప్పండి, మీ గురించి మీరు మా వి3 ప్రేక్షకులకు చెప్పండి. నేను చింతకింది రంజిత్, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ. దేశం మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న బిగ్గెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్న మనది NSUI, అందరికి తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? కోవిడ్ టైంలో ఎగ్జామ్స్ అంటే అన్న ఈ గత ఎప్పుడైతే లాక్డౌన్ అయిందో, లాక్డౌన్ తర్వాత గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అని చెప్పేసి భయం వాళ్ళే పెట్టారు. మళ్ళీ దాని తర్వాత లాక్డౌన్ ఓపెన్ చేసి మెల్లమెల్లగా వైన్ షాప్లు తెరవడం కావచ్చు, కొన్ని రోడ్లు తెరవడం కావచ్చు, ఇలా తెలుసుకుంటూ పోయే కొద్ది కరోనా కేసులు దానిల వల్ల పెరుగుతున్నాయని వీళ్ళకి తెలుసు, కానీ కప్పిపెట్టే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. అలానే ఇప్పుడు విద్యార్థుల కరోనా రాదు అని చెప్పేసి గ్యారంటీ వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి అది తెలుసు కాబట్టి విద్యార్థుల విషయంలో వాళ్ళంతా వాళ్ళే ఆ ఎగ్జామ్లని అప్పటికి ఆపేసి. ఇప్పుడు మీ వయసు ఎంత? 21. చిన్న వయసులోనే అసలు మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీనే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? దాదాపు 2017 నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నాను. ఇంకా చిన్న వయసు? ఇంకా చిన్న వయసు. నేను అది అతి తక్కువ వయసులోనే, అంటే చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీనే అసలు ఎందుకు ఎంచుకున్నారు? కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు చాలా మంది డిసప్పాయింట్, ఈ డబ్బులు కట్టించుకోవడం ఏంటి అనే అంశం పైన డిసప్పాయింట్ అవుతుంది. అది మైనసే కదా. ఈ 10,000 ప్రకటించింది ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న GHMC ఎలక్షన్లో ప్లస్ అవుతుందనే అంటున్నారు. మరి ఇప్పుడు రాస్తారోకోలు, ధర్నాలు, ప్రజలకు డబ్బులు అందుతలేవు అని ఇవన్నీ చేస్తున్నారు. ప్లస్ అయ్యేది ఉంటే మరి ఈ ధర్నాలు, రాస్తారోకోలు ధర్నాలు చేసింది ఇక్కడ చాలా మంది పబ్లిక్ స్టార్ట్ చేసిన ఫుల్ఫిల్ చేస్తున్నారు. లేదన్న, వాళ్ళు డబ్బులు వంచుతారు. ఈ విషయంలో నేను ఒప్పుకుంటే డబ్బులు వంచుతారు, వాస్తవం. డబ్బులు వంచుతారు. రాని ప్రాంతాలు ధర్నాలు చేస్తున్నాయి కాబట్టి మైనస్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి మనసులో. దుబ్బాక అనేది అసలు అభివృద్ధి అనేది జరగలేదని ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాయి. పక్కనున్న సిద్దిపేట కావచ్చు, ఇంకోటి, ఈ రెండు అభివృద్ధి ఎన్నో కోట్లతో అభివృద్ధి చేసుకున్నారు, కానీ దుబ్బాక అనేది అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం రాకముందు దుబ్బాక అనే నియోజకవర్గంలో ఇప్పుడు నేను ముత్తంరెడ్డి గారి పేరు చెప్పిన, ముత్తంరెడ్డి గారు చేసిన అభివృద్ధి మాత్రమే మిగులుంది. దాని తర్వాత అభివృద్ధి దుబ్బాకలో జరగలే. సిద్దిపేటలో సోలార్లు ఉన్నాయి, సిద్దిపేటలో మెయిన్ రోడ్లు, హైవేలు, బతుకమ్మలు చేయడానికి లైటింగ్, ఈ 2 రోడ్లలో రైట్ వల్ల లెఫ్ట్ వల్ల రైట్ సైడ్ గజ్వేల్ ఉండి లెఫ్ట్ సైడ్ సిద్దిపేట ఉన్నప్పుడు నీ గడిపించే ఘాట్ రోడ్ ఏదో ఉంటుందో గుంతల రోడ్డు, ఆ రోడ్డు దుబ్బాక. ఆ రోడ్ నుంచి దుబ్బాక పోతప్పుడు నీ కారు మేము పోయినప్పుడు మా కారు ఎన్నిసార్లు ఊగిందో అన్నిసార్లు మాకు గుర్తొచ్చింది టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేయడానికి. ఆడున్న గుంతలు, ఆడెప్పుడైతే ఇప్పుడు మల్లన్న సాగర్ డ్యామ్ కడుతున్నాం, ఆ మల్లన్న సాగర్ డ్యామ్ వల్ల ఆడున్న ప్రాంతాల ప్రతి ఒక్కరు ఇల్లులు కాల్ చేసి వెళ్ళిపోవాలట.